హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే సోమవారం కదా, సోమవారం ధవళేశ్వరం గుడికి అయితే వెళ్తున్నాము. ధవళేశ్వరం అంటే శివుడి గుడి అండి. శివుడి గుడికి వెళ్తున్నాము. ఇంకా తెలుగు వాళ్ళు ఉన్నారు వేరే బ్లాక్లో, వాళ్ళు నేను కలిసి ఇంకైతే ఆటో కట్టించుకొని వెళ్దామని అనుకున్నాము. వెళ్తున్నాము. ఆటో అయితే వచ్చిందండి. ఆటో అయితే ఇక్కడ ఎలక్ట్రికల్ ఆటోసే ఉంటాయి, నార్మల్ ఆటోస్ అయితే ఉండవు. ఆ ఎలక్ట్రికల్ ఆటోకి అయితే ఇంకా 6 మెంబర్సే సరిపోతారు. ఇంకా ఆవిడ ఎక్కింది కానీ మళ్ళీ దిగిపోయింది. ఆవిడను వేరే అక్క ఆ స్కూటీ మీద వచ్చేసారు. మేము ఆంటీ వాళ్ళు పిల్లలు ఇంకా అందరం కూడా ఇంకా ఆటోకి 5 మెంబర్స్ ఆటోకి ఎక్కాము. నెక్స్ట్ ఏంటంటే దగ్గరలోకి వచ్చేసామండి. ఇంకా ఎక్కినప్పటి నుంచి పిల్లలు ఏడిపే స్టార్ట్ చేశారు. చూడు 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 ఒకసారి చూడు. వెళ్తుంటే సముద్రం కూడా కనిపించింది. సముద్రం త్రోవలోనే ఉంటదండి, ఇంకా రోడ్డు పక్కనే ఉంటది. చాలా బాగా కనిపిస్తుంది. దగ్గరగానే ఉంది బీచ్ అయితే. అంటే నడిచి వస్తే కొంచెం దూరంగా. ఇంకా సముద్రంలో నీళ్ళు తెచ్చి ఇంకా అభిషేకం చేస్తారంట. సముద్రం కూడా చూడండి చాలా దగ్గరగా ఉంది. సముద్రం అయితే దగ్గర ఉంది, గుడికి దగ్గర చాలా దగ్గరే ఉంది. ఈ వాటర్ తెచ్చి అయితే సముద్రంలో వాటర్ తెచ్చి అభిషేకం చేస్తారంట. పాపకైతే ఎండకుంది, ఎందుకంటే టోపీ వేసింది ఇది. ఇదిగోండి ఎంట్రన్స్లో వచ్చేసాము. ఇదిగోండి ఎంట్రన్స్, ధవళేశ్వరం ఎంట్రన్స్ అనమాట. గుడికి ఎంట్రన్స్ ఇది. వీళ్ళు కొంచెం లేట్ అయింది కదా గుడికి రావడము. 9:30 అలా అయిపోయిందండి. పిల్లలు అసలు పాపం ఉండట్లేదు, ఇద్దరు కాయలేకపోతున్నారు. మా ఆంటీ గారేమో ఇంకా దీది గారు ఇద్దరు కాయట్లేదు. ఇద్దరు ట్విన్స్ బేబీస్ అండి. ఇద్దరు ఒకేలా గొడవ చేస్తున్నారు. వీళ్ళిద్దరు కనిపించట్లేదు అమ్మ. వీళ్ళిద్దరు బండి మీద వచ్చారు. అక్క దగ్గరికి రా అక్క, కనిపించాను మరి వీడియోలో. వెళ్ళామండి. కొబ్బరికాయలు ఇంకా నేనైతే కొబ్బరికాయ అరటిపళ్ళు తెచ్చుకుంటున్నాను. ఆ దీది అయితే తీసుకురాలేదు, తీసుకున్నాము. అవి అంటే ఆవు అయితే పొడి చేస్తుందండి వచ్చేటప్పుడు అయితే. నెక్స్ట్ ఏంటంటే చూడండి బుట్టల్లో ఇస్తారనమాట. ఈ కొబ్బరికాయ అరటిపళ్ళు ఉదుతులు అన్నీ ఏంటంటే కావాలో బుట్టలో ఇస్తారు. తిరిగి వెళ్ళేటప్పుడు ఆ బుట్ట ఇస్తే ఇంకా కవర్లో ఇంకా మనకు కొబ్బరి చిప్పులు వేసి ఇచ్చేస్తారు. ఎంట్రన్స్ అయితే శివుడు ఉన్నాడండి, శివుడి బొమ్మ ఉంది. ఇదండి లోన. గుడి కూడా శివలింగం పుట్టిన లింగమేనటండి. అయితే లోన్కి ఉంది, శివుడు అయితే లోన్ ఉన్నాడు, లింగం లోన్ ఉంది, చాలా కిందగా ఉంది. మనకైతే సంఘంలో ఎలా ఉంటుంది సేమ్ అలానే అనిపించింది నాకు ఇక్కడ చూస్తే. చాలా బాగుంది, పుట్టిన లింగం అంట. ఇంకా లోన్కి అయితే వెళ్ళనివ్వలేదు, బయట వాళ్ళే కొబ్బరికాయలు తీసుకుంటే కొట్టేసి తీసుకొస్తాను చూడండి. పూజారులే ఇంకా పూజ చేసేసి కొట్టేసి మన గోత్రనామాలు చదివేసి తెచ్చేస్తారు. ఇంకైతే నేను దీపం తీసుకురాలేదు. దీపం అయితే కొన్నాను, ఒక దీపమే కొన్నానండి. దీపం అయితే ముట్టించేసాను. ఇక్కడ నెయ్యి దీపాలు అమ్ముతారు, చాలా బాగుంటాయి. నెయ్యి వేసి ఇంకా దీపం అమ్ముతారంట. 3 రూపీస్ అంట, బాగానే ఉంది. అయితే నేనైతే దేవుడికి మొక్కుకున్నానండి. ఇంకా దేవుడికి మొక్కుకొని నంది దగ్గర మొక్కేసుకొని ఇంకా నంది దగ్గరికి వచ్చేటప్పుడు చెవులో ఏదైనా చెప్పుకోవాలంటండి. అంటే మన కష్టాలు కానీ మన సుఖాలు కానీ ఏదైనా చెప్తే అది ఈశ్వరుడికి వినిపిస్తుందంట. అలా చెప్తే ప్రయోజనం ఉంటుందని అంటారు. అది ఎంతవరకు నిజం. అయితే దర్శనం అయితే అయిపోయింది. లోన్ అయితే ఆంటీ వాళ్ళు కూర్చున్నారు. ఆంటీ ఇంకా పిల్లలు కూర్చోమన్నాం. మేము బయట అయితే దర్శనం చేసుకోవడానికి వచ్చాం. మనకులాగే బయట చిన్న చిన్న గుడులు ఉన్నాయండి. దుర్గతల్లి గుడి, ఇంకా అమ్మవారి గుడి, ఇంకా గణేశుని గుడి చిన్న చిన్నవి ఉన్నాయి. ఇక్కడైతే గంధం నూరుతున్నారు. ఈ గంధం అయితే శివునికి రాస్తారంట. నెక్స్ట్ బయట అయితే మేము కూడా దర్శనం చేసుకున్నామండి. దీది కొంచెం పువ్వులు ఎక్కువ తెచ్చింది, ఇంకా దర్శనం అలా చేసుకున్నాము. ఇక్కడ బయట రుద్రాభిషేకం చేస్తున్నారు. రుద్రాభిషేకం మనకులాగేనండి చేస్తున్నారు ఇక్కడ, కాకపోతే కొంచెం హెవీగా చేస్తున్నారు. చూడండి ఎంత పెద్ద ఆర్భాటంగా చేస్తున్నారు, చాలా బాగుందండి. నెక్స్ట్ అయితే దర్శనం అయితే అయిపోయింది కదా. కొబ్బరి చెప్పులు ఈ బుట్టలో వాళ్ళకి ఇచ్చేస్తే కవర్లో పెట్టి కొబ్బరి చెప్పులు ఇచ్చేస్తారంట. పిల్లలు వచ్చేటప్పటి నుంచి ఇంకా బయటకు వచ్చేవారు కలర్ పెడుతూనే ఉన్నారండి. ట్విన్స్ బేబీస్ కదా, దాహం వేస్తుందంట, వాటర్ పడుతుంది. ఇది బయటకైతే వచ్చేసాము. ఇక్కడైతే శివుని బొమ్మ ఉంది. శివుని బొమ్మ దగ్గర ఫోటో తీసుకుందామని చూస్తున్నాము. ఎవరు కనిపించట్లేదు. ఎవరైనా ఉంటే ఫోటో తీసుకుందామని చూస్తున్నాము. ఇంకా ఫోటో అయితే తీశారు, వేరే వాళ్ళు వచ్చారు, ఫోటో తీసుకున్నాము. ఇంకైతే బయటకైతే బయలుదేరిపోతున్నామండి. ఆటోకి ఫోన్ చేసాము, ఆటో వస్తుంది. ఈసారి అయితే ఆంటీ ఇంకా దీది అయితే ఆటోలో వెళ్ళిపోతానన్నారు. ఆంటీ దీది ఇద్దరు ఆటోలో వెళ్ళిపోతారు.
మేమైతే బండికి వెళ్ళిపోతాము. అక్క నేను ఇంకా చారీ కట్టుకుంది కదా, అక్క నేను బండికి వెళ్ళిపోతాము. ఎందుకంటే పిల్లలు ఏడుస్తున్నారు, వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంటే వాళ్ళు ఒక దగ్గర ఉంటే. నేనైతే బాదం మిల్క్ తీసుకున్నాను, ఆకలి వేస్తుందని తాగడానికి. చూడండి సముద్రం చూడండి, రిటర్న్ వెళ్ళేటప్పుడు తీసాను మళ్ళీ కూడా చాలా దగ్గరగా కనిపిస్తుందని. మా ఇద్దరం అయితే ఇంక బండికి వెళ్ళిపోయామండి. అక్క నేను బండికి వచ్చాం. వాళ్ళైతే పిల్లలతో కదా ఇద్దరు, ఆంటీను ఆ అక్క ఒక్క దగ్గర ఉంటేనే అది ఇది ఆంటీ ఒక్క దగ్గర ఉంటే పిల్లలు పళ్ళకుంటున్నారు, లేకపోతే ఏడుస్తూనే ఉన్నారు. ట్విన్స్ బేబీ కదా అలానే ఉంటారు. ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. బండి అయితే పార్క్ చేసేసింది అక్క. నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. వాళ్ళు పిల్లలకి టిఫిన్ చేసి ఇంకా గుడికి వెళ్ళిపోయాం కదా. అయినా సరే పిల్లలకి టిఫిన్ పెట్టి ఇవన్నీ చేసేసరికి 9 అయిపోయింది. 9 అయ్యేసరికి ఇంక గుడికి వెళ్ళాము. బాగా వేడిగా ఉందండి, ఇంట్లో కంటే బయటే వేడిగా ఉంది. ఇంకైతే ఇంటికి వచ్చేసాను కదా, వంట చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి, ఫైనల్గా చూడండి. ఓకే బాయ్.